అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. మనకి ఈ సంవత్సరం 7/9/2025 తారీఖు ఆదివారం రాత్రి రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజు రాత్రి మనకి ఏమేమి నక్షత్రాలకి వర్తిస్తుంది అంటే శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలకి వర్తిస్తుంది. అలాగే శతభిష నక్షత్రం అంటే ఆ ఒక్క నక్షత్రానికి అధిపతి రాహు, పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురుడు. ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర యొక్క నక్షత్రాలకి కుంభరాశి కానీ లేదా మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ వర్తించే అవకాశం అయితే ఉంది. ఈ ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర యొక్క 6 నక్షత్ర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాహుగ్రహానికి మునుగులు దానం చేసుకోండి. గురుగ్రహానికి అంటే బృహస్పతి గ్రహానికి శనగలు దానం చేసుకోండి. చంద్రగ్రహణం కాబట్టి కేజీంపావు లేదా కేజీ మీద 100 గ్రాములు బియ్యం దానం అయితే చేసుకోండి. శివుడికి అభిషేకం అయితే చేయించుకోండి, చాలా మంచిది. ఈ యొక్క గ్రహణం టైంలో ఆ ఒక గ్రహణం ఎప్పుడు అంటే మనకి రాత్రి 9:55 నుండి మొదలయ్యి అర్ధరాత్రి 1:26 ముగుస్తుందన్నమాట. మధ్యకాలం వచ్చేసి మనకి 11:42 మధ్యకాలం మనకి. కాబట్టి శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాహుగ్రహానికి మినువుల దానం చేసుకోండి. బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు దానం చేసుకోండి. అలాగే చంద్రగ్రహణం కాబట్టి మనకి ఈ యొక్క చంద్రుడికి బియ్యం అనేది దానం చేసుకోండి, కేజీంపావు చొప్పున లేదా కేజీ మీద 100 గ్రాములు కానీ. కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చేసి చెప్తూ ఉంటాను. నమస్కారం.